అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. అదేంటంటే బెట్టింగ్ యాప్స్. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం కానీ ప్రమోట్ చేయడం కానీ ఒక నేరం. తెలిసి తెలియక చాలామంది బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఇనిషియల్గా వచ్చిన అమౌంట్ చూసి ఆనందపడుతూ ఉంటారు. అలాగే ఆ తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మరియు ఇంకా అప్పులు చేసి మరీ అందులో బెట్టింగ్ చేస్తూ ఉంటారు. అలా చేసి ఒక పీక్ స్టేజ్ వరకు వెళ్ళి ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకుంటున్నారు. సో ప్లీజ్, ఎవరి దగ్గర అయితే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో వాళ్ళందరూ దయచేసి ఫోన్లలో ఇండి రిమూవ్ చేసి వాటిని ఆడకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేయండి. అలాగే ఒక కంటెంట్ క్రియేటర్గా ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో వాళ్ళందరినీ మన ప్రభుత్వం అరెస్ట్ చేస్తూ ఉంది. అలాగే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో ఈ ఐపీఎల్ సీజన్లో చాలామంది బెట్టింగ్ చేస్తూ ఉంటారు. అలా బెట్టింగ్ చేసి ఎంతో కొంత డబ్బులు అయితే నష్టపోతూ ఉంటారు. అలా చేయకుండా మన కష్టజీతాన్ని మనం నమ్ముకొని మనకి ఉన్న దాంట్లో మనం సంతోషపడితే బాగుంటుంది. అలాగే ఒక కామన్ మ్యాన్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని ఎవరో సెలబ్రిటీ వచ్చి చేయాలని అనుకోకూడదు. యాజ్ ఏ కామన్ మ్యాన్ మనం అందరము ఈ అవేర్నెస్ వీడియోని వీలైతే ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. లేదా మీరే మీ వాయిస్ని రికార్డ్ చేసి 10 మందికి చెప్పండి. ఇలా చేయడం వల్ల ఎవరైతే దాని ఉచ్చులో పడుతూ ఉన్నారో వాళ్ళు అందులోకి వెళ్ళకుండా జాగ్రత్త పడతారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఒక క్రైమ్. దీన్ని తెలుసుకొని ప్రమోట్ చేయకుండా, దీన్ని ఇన్స్టాల్ చేసి ఆడకుండా దీని నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. అలాగే మన ఫ్రెండ్స్ని, ఇతరులను కూడా కాపాడుదాం. వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.